పెద్దలు ఈనాటి సమావేశానికి నూతన ఆర్టీసీ బస్సులు లాంచింగ్ చేస్తున్న సందర్భంగా చీఫ్ గెస్ట్గా విచ్చేసిన గౌరవ డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క గారు, గౌరవ మంత్రివర్యులు, ఆయన మంత్రి అయిన కానీ పొద్దున్నైతే ఆర్టీసీ ఎమ్మడే పడ్డాడు మా పొన్నం ప్రభాకర్ అన్న గారు. ఎప్పుడు మాట్లాడినా ఆర్టీసీ గురించే మాట్లాడతాడు. బయట మాట్లాడినా, క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడినా, మా హైవేస్ ఫౌండేషన్ స్టోన్లో మాట్లాడినా, మా పార్టీ మీట్లో మాట్లాడినా పొన్నం ప్రభాకర్ గారికి, అలాగే అన్నగారు దానం నాగేందర్ గారికి, మా సజ్జనార్ గారు, ఇక్కడ ఉన్న బుద్ధప్రకాష్ గారికి, మా విజయారెడ్డి గారు, అపూర్వరావు గారికి, వేదికపై ఉన్న అధికారులందరికీ పేరు పేరున సమయం లేదు, మాకు ఒక సబ్ కమిటీ మీటింగ్ ఉంది, ఈరోజే క్యాబినెట్ మీటింగ్ కూడా ఉన్నది కాబట్టి ఆర్టీసీలోని కార్మిక సోదరులందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ, ఇలా ఆర్టీసీ పుణ్యాన ఎంతో సురక్షితమైనగా వారి స్థావరాలకు చేరుస్తూ ఎన్నో లక్షల మందిని, ప్రైవేట్ బస్సులు చూస్తే ఒక్కోసారి యాక్సిడెంట్ అయితే 30-40 మంది చనిపోయే ప్రమాదం, కానీ ఆర్టీసీ బస్సులో యాక్సిడెంట్ తక్కువగా ఉంటాయి. డ్రైవర్లు కూడా సమయస్ఫూర్తితో మేము హైవేలో పోయినప్పుడు చూస్తే ఒక సిస్టమేటిక్గా నడుపుతారు. అలాంటి టీఎస్ఆర్టీసీ ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బలోపేతం చేస్తూ, ఇంకా మా ఉచితంగా మహిళలకు ఇవ్వడమే కాదు, ఇంకా ఎక్కువ ఆర్టీసీ బస్సెస్ కూడా తీసుకొచ్చి గ్రామాలలో ఇప్పటికీ వెళ్ళినప్పుడు బస్సెస్ తీసేది స్కూల్ పిల్లలకి ఇబ్బంది అవుతుందని చెప్పి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఆర్టీసీ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారు ఉట్టి మహిళలతో పాటు ఆర్టీసీ గ్రామాలలో రోడ్లు లేవని చెప్పి ఆర్టీసీ బస్సులు బంద్ చేసాను. ఆటో వాళ్ళు కూడా ఈ మధ్యలో ఎక్కువ నడవలేక స్కూల్ పిల్లలకి ఇబ్బంది అవుతుంది. సజ్జనార్ గారు, ఆర్టీసీ మినిస్టర్ గారు, ఇంకా వారి సిబ్బంది కూడా బస్సెస్ పెంచి గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు కూడా గత 3 మాసాల్లోనే దాదాపు 1500 కోట్ల రోడ్స్ని మా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ద్వారా శాంక్షన్ చేయడం జరిగింది. నిన్ననే సెంట్రల్ రోడ్ ఫండ్ ద్వారా కూడా గడిగడి గారితో ఒక 855 కోట్ల రూరల్ రోడ్స్ కూడా శాంక్షన్ చేయించుకున్నాం. అందుకని బస్సెస్ కూడా పెంచుకుంటూ ఇంకా ప్రజలకు సేవ చేసి దేశంలోనే మన తెలంగాణ ఆర్టీసీ సంస్థ మంచి పెద్ద తీసుకోవాలని, మీ ఆర్టీసీ సంస్థకు సంబంధించిన సమస్యల గురించి మన సీఎం గారు, నేను పొన్నం ప్రభాకర్ గారు పోతుంటే వారు చెప్తారు, మీకే నాతోను కూడా చెప్పించిండు. మీ సమస్యల గురించి, బస్సెస్ గురించి మాట్లాడుతూ మళ్ళీ కార్మికుల గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఇలాంటి మంచి ఉద్యమ నాయకుడు ఇవాళ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉండడం కార్మికుల అదృష్టం, తెలంగాణ ప్రజల అదృష్టం తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.